ఉండని ఆటో ఆ, హై స్కూల్ కాడికి వస్తావా? ఆ 100 రూపాయలు అవుతుంది. సరే. కూర్చోరి. కవిత దా ఎక్కు. కొమరి గిరాకి వచ్చిందా? వస్తా. ఎంతమంది? ఇద్దరు. ఏడికి? హై స్కూల్ రోడ్. దా కూర్చో. చూడండి అనుకోలేదు. ఏం కాకుండా మనసులో ఇంకోళ్ళు పెట్టుకున్నాను. ఇప్పటికే చదవకపోయా. ఊకొచ్చెల్లమ్మ, ఆడు గిసొంటాడని ఎవరికి మాత్రం తెలుసు. అయినా ఆడొక పానం తీసేంత కషాయ అవుతాడని నేను కూడా అనుకోలే. అన్న తీసింది ఒక్క పానం కాదు, ఈ ఊళ్ళో సానా సావులతో అన్నకి సంబంధం ఉంది. సర్పంచ్ని చంపింది అన్నే. ఆ నీళ్ల పోరాన్ని చంపింది కూడా అన్ననే. ఇదంతా నాకు కేసేసే ముందు తెలియదు. తర్వాత మల్లన్న కానీ ఫోన్ దొరికింది, అప్పుడు తెలిసింది అసలు నిజం. ఇప్పుడు ఈ కథంతా నేను పోయి కోర్టులో చెప్పిననుకో,
ఇప్పటిదాకా ఈ దేశంలో జరిగిన అనుమానపు సవాలు అన్నీ నిజాలవుతాయి. అందుకే చెప్పలే అన్న చెడ్డోడని నేను చెప్తలేను. అడిగేది మంచి అనుకుండో గదే చేసిండు చెడ్డదారులా. కానీ గా కవిత విషయంలోనే వాడు సానాపతి తప్పు చేసిండు. ఏమొస్తుంది ఈయనకి ఇదంతా చేస్తే? మట్టిలో కలుపుదాం అనుకున్నాడు, మట్టిలో కలిసిపోయిండు. అంతా నా కర్మ కర్మ. నువ్వు ఇట్లా డీలో పెడితే పిల్లగాడిని ఎవరు సంజాయిస్తాడు? ఆయనకి ఏం చెప్తా? ధైర్యం తెచ్చుకో. పానం పోస్టోడైతే ఏడుస్తుండే, పానం తీసుకోవడం కోసం ఏడుస్తున్నందుకు అట్లాంటి సాగు వస్తే బాధపడేందుకు. తప్పు చేసిండు, శిక్ష పడ్డది. తప్పు చేసిండు కానీ శిక్ష ఇంకా పడలే. అన్ని ఇంకా బతికే ఉండు. ఆ రోజు జరిగిన పెనుగులాటల కవిత స్థితిలో పడింది అన్న కాదు, మల్లన్న. అగ్గంటుకున్న మల్లన్నను చూసి ఆళ్ళోళ్ళు అన్న అనుకున్నా. అన్న ఏడ తప్పించుకుంటాడో నా కంగారులా వాళ్ళు మల్లన్నని కొట్టి కొట్టి స్థితిలోకి తోసేసారు. ఆధారాల కోసం ఎతికినప్పుడు స్థితిలో దొరికిన పళ్ళు అన్న డిఎన్ఏతో మ్యాచ్ అయితే అని చూసిన, కానీ కాలే. ఆ తర్వాత మల్లన్న బిడ్డ డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూసిన. అప్పుడు అర్థమైంది, మల్లన్న చనిపోయిండు, అన్న పారిపోయిండు. బావ బతికే ఉండా? ఎక్కువగా ఆశలు పెట్టుకోకొదినా. ఏడు ఆడు సచ్చిండని అనుకో, ఎందుకంటే ఆడికి ఎన్ని శక్తులున్నా ఈసారి ఖచ్చితంగా సస్తాడు. చూడు, ఎవడు తప్పు చేసినా సరే శిక్ష పడేలా చేస్తా. లాక్ అందరు ఈక్వల్ అన్నట్టు, ఆఖరికి అన్నైనా